మీరు చెప్పిన వెర్షన్లో ఓకే, ఇప్పుడు పేరెంట్స్ చూశారు, పెళ్లి చేశారు, వాళ్ళు కొంతమంది అంటే సిచ్యువేషన్ ఎలాంటిదో దాని ప్రకారం విడాకులు తీసుకున్నారు అనుకున్నామండి. కానీ మీరు చెప్పిన వెర్షన్లో ప్రేమించుకున్న వాళ్ళు కూడా విడిపోతున్నారుగా. ఒక 4-5 రోజుల్లో ఇమీడియట్గా. మరి అప్పుడు దాకా సంవత్సరం 2 సంవత్సరాలు అర్థం చేసుకున్న వాళ్ళు కూడా ఇమీడియట్ 1 వీక్లో కనిపెడుతున్నారు కోర్టులో. అవునవును, అది కరెక్టేనండి. కానీ అక్కడ ఏమవుతుందంటేనండి, ఆ తప్పు అనేది వాళ్ళకే తెలుసుద్దండి. ఇక్కడ బంధాలు, ఫ్యామిలీస్ ఎమోషన్స్ అయిపోతున్నాయి కదండి అంతాను. ఇప్పుడు అంటే అమ్మాయి తరపు వాళ్ళు, అబ్బాయి తరపు వాళ్ళు ఇవన్నీ అయిపోతుంది. ఇప్పుడు రేపు ఏదన్నా అయిందనుకో, వాళ్ళ వరకు వాళ్ళు చేసుకున్నారు అనేది. ఇప్పుడు ఏమవుతుందంటేనండి, మేము పెద్దవాళ్ళం మాట్లాడుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోతుందండి. మనం కుదిర్చిన సంబంధాలు అయితే పిల్లలకి చెప్పలేము ఏం నేను, అది వాళ్ళు డెసిషన్ కాబట్టి అది కూడా చాలా వరకు హెల్దీగానే విడిపోతున్నారండి. ఇవి ఎవరు గొడవలు పడేవి విడిపోవట్లేదని నేను అనుకుంటున్నాను. నచ్చట్లేదు వాళ్ళు విడిపోదాం అనుకుంటున్నారు. ఒక రకంగా అంటే కాంప్రమైజ్ అనేది ఇది. నేను ఒకటి చెప్తున్నానండి, ఇప్పుడు మీరు ఒకటి నన్ను అడిగారు, మీరు ఆ ద్వారా ఇట్లా అని. నాకు ఇప్పుడు ఒకటి ఏమనిపిస్తుంది అంటేనండి, మా జనరేషన్ నుంచి కూడా పిల్లల పెంపకంలో తప్పు జరుగుతుంది అని నా ఫీలింగ్ అండి. ఇది మాత్రం నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ అండి. అప్పుడు మీ జనరేషన్ అంటే నేను పెంచే జనరేషన్ అంటే మేము పిల్లల కన్నా దగ్గర, ఎందుకంటే మేము పెరిగినంత వరకు కరెక్ట్గా బాగుందని మా ఫీలింగ్ అండి. ఎందుకంటే పేరెంట్స్ ఏది చెప్తే అది వింటమేనండి, అంతే తప్పితే మనకంటూ ఒక ఇది లేదు. వాళ్ళు మంచిగా చెప్తారు కదండి, ఎవరైనా పేరెంట్స్ అనేది మంచిగా చెప్తారు, దాని ప్రకారమే వెళ్ళటం అనేది మనకి ఇది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే పిల్లలకి 2 సంవత్సరం అప్పటి నుంచి మనం ఎంకరేజ్ చేస్తున్నామండి పిల్లల్ని. దానికి ఇష్టం లేదు, వాడికి ఇష్టం లేదు, వాడికి ఇష్టమైందే మనం చేయాలి, వాడికి ఇష్టమైందే చేయాలి. ప్రతి వాళ్ళు ఇదే చెప్పి అది చాలా పాజిటివ్గా చెప్పుకుంటున్నారండి. ప్రతి పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే వాడికి ఇష్టమైందే మేము చేయాలి, ఆ అమ్మాయికి ఇష్టమైంది చేయాలి అని అంటున్నారండి. ఇది కాకుండా యాక్చువల్గా నన్ను డెలివరీలు అప్పుడే డాక్టర్సే హాస్పిటల్స్లో యోగా సెక్షన్స్ అని పెడుతున్నారు, కౌన్సిలింగ్ సెంటర్స్. అసలు పిల్లల్ని ఎలా పెంచాలి అనేది ప్రతి వాళ్ళకి ఇస్తేనండి, ట్రైనింగ్ ఇస్తే ఇట్లా కాదు మీరు ఇలా పెంచండి అని చెప్పితే బాగుంటుందని. ఇప్పుడు ఏమవుతుందంటే మనం స్ట్రిక్ట్గా పెంచామనుకోండి, పక్కన పిల్లలు స్ట్రిక్ట్గా లేకపోతే ఈ పిల్లలకి ఏమనిపిస్తుందంటే ఆ పేరెంట్స్ ఫ్రీడమ్గా ఉంటున్నారు, వాళ్ళు ఎక్కడికి పంపితే అక్కడ పంపించేస్తున్నారు, మీరు పంపించట్లేదు అని వీళ్ళకి ఏమవుతుంది, స్ట్రిక్ట్గా మంచిగా పెంచుదాం అనుకున్న తల్లిదండ్రులు శత్రువులు అయిపోతున్నారు పిల్లలకి. అలా కాకుండా దానివల్లనేనండి ఈ డ్రగ్స్, ఈ పబ్బులు, గిబ్బులు వెళ్ళచ్చు. ఎంజాయ్మెంట్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు అండి, తప్పు లేదు. మన లిమిటేషన్స్లో ఉన్నంత వరకు మనం చేసుకోవాలి. లిమిట్లెస్ అయిపోతుందండి. దానివల్లనే కదండి ఇవన్నీ రకరకాలు జరుగుతున్నాయి ప్రతి చోట. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మన పిల్లల ఫ్రెండ్స్ ఏంటి మనకు తెలియాలండి, ఎవరితో వెళ్తున్నారని మనకు తెలియాలి. ఒక టైం లిమిట్ పెట్టుకోవాలి, వెళ్ళండి చక్కగా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే పిల్లలు అన్నాక వాళ్ళు తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ స్ట్రెస్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి స్కూల్ లైఫ్లో, కాలేజ్ లైఫ్లో దేనికి ఉండే ఎంజాయ్మెంట్ దానికి ఉండాలి, దాన్ని మనం కంట్రోల్, కానీ అది హెల్దీగా ఉండాలండి. ఇవన్నీ ఏంటంటే ట్రైనింగ్ ఇవ్వాలండి. అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే పేరెంట్స్కి మీరందరూ ఇట్లా పెంచండి, ఇట్లా చెయ్యండి అని చెప్పంగా మారుతారేమోనండి. ఎందుకంటే అసలు యూత్ అనేది ప్రపంచానికే ఒక ఆదర్శంగా ఉండాలండి. అది ఏమైపోతుందండి, పొల్యూట్ అయిపోతుంది. అది అంటే మనము బట్టలే కదా అనుకుంటాము, లేకపోతే ఇదే కదా అనుకుంటాము. అది కాదండి, ప్రతిదీ అది కాదమ్మా. పిల్లలకి చిన్నప్పటి నుంచి తెలుసండి ఏంటి, వాళ్ళు ఏడుస్తారు వాళ్ళకి కావాల్సిన దానికి, మనం అది ఇచ్చామనుకోండి వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది. మనం ఏడ్చినా అది కాదు అని చెప్పి మనం చెప్పగలిగి ప్రతి వాళ్ళకి ఏం మంచి కావాలి ఏంటి అని మనం ఇచ్చి, వాళ్ళు అసలు చిన్నప్పుడు అన్నం పెట్టేటప్పుడు కూడా ఏం చేస్తామండి, ఆ కథలో ఈ కథలో ఎత్తుకుని తిప్పుతా పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఎవరుందండి, ఫోన్ ఇచ్చేస్తున్నారు, పెట్టేస్తున్నారు. అసలు అటాచ్మెంట్ కూడా ఉండాలి కదండి. ఆ మాటలు చెప్పుకుంటా ఉంటే ఇదన్నీ పాపం నిజంగా యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళది కూడా తప్పు కాదండి. ఏమైపోతుంది, వాళ్ళు అందరూ జాబ్స్ చేస్తున్నారండి. ఇప్పుడు లేడీస్ కూడా అందరూ జాబ్ చేస్తున్నారు, వాళ్ళు భోజనం గంట సేపు తింటారు, ఎందుకులే గబాలను అది ఇచ్చేస్తే గబగబా తినేస్తారు కదా అని పెట్టేస్తున్నారు. కానీ దానివల్ల తర్వాత ఎంత ఎఫెక్ట్ అవుతుందనేది తెలియట్లేదు. తర్వాత తెలుస్తుందండి, తెలిసేటప్పటికి మనం వెనక్కి తీసుకోలేని పరిస్థితి వస్తుంది. సో ఇవన్నీ కొంచెం గైడెన్స్ ఇస్తే బాగుంటుంది. మొన్న నా దగ్గరికి ఒక ఫ్యామిలీ వచ్చారు,
వచ్చి ఏంటి ఇక్కడ ఒక హాస్పిటల్ ఉందండి, ఇక్కడికి వచ్చాము, మీది ఉందని మాకు తెలియదు, కానీ చాలా బాగుంది మీ ఫుడ్ అదంతా అని చెప్పిన తర్వాత ఏంటమ్మా హాస్పిటల్ అని అడిగా. వాళ్ళ పాప చిన్నపిల్లండి, ఎంత 4 years 5 years అంట. స్కూల్లో మాట వినట్లేదంట, తన మాటే నెగ్గాలని అనుకుంటున్నాను. అందుకని దానికి తగ్గదు ఏదో హాస్పిటల్ ఏదో కొంచెం చెప్తారంటండి, కరెక్ట్గా గుర్తులేదు. అందుకని అక్కడికి వచ్చి ట్రైనింగ్ ఇప్పిస్తున్నామండి. కౌన్సిలింగ్ అంటే నిజంగా నాకు చాలా అప్రిషియేట్ చేశాను నేను వాళ్ళని. చాలా అంటే ఎర్లీ టైంలోనే మీరు వెంటనే అలాగే ఉంటారులే మా పిల్లలు అనకుండా స్కూల్లో ఇచ్చిన ఇదిని మీరు కంప్లైంట్ని సీరియస్గా తీసుకుని, అంటే వాళ్ళు చెప్పారు వాళ్ళు చిన్నపిల్లలని, నాకు తెలిసి 26-20 years ఉంటాయి మా పిల్లలకి, అంటే మా పేరెంట్స్కి అండి. ఆ పిల్ల చిన్నపిల్ల 3 years 4 years అయినా కానీ మరి వాళ్ళు ఇప్పుడే మాట వినకపోతే చాలా కష్టం కదండి. అందుకని ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అంటే కొంతమంది పేరెంట్స్కి అర్థమవుతుందండి. అదేంటంటే మనం అది గైడెన్స్ డాక్టర్స్ కూడా అది తీసుకుని పెట్టుకుంటే బాగుండు. అంటే నేను అంత అడ్వైస్ చేయగలిగే దాన్నో కాదో నాకు తెలియదు, కానీ నాకైతే అలా ఎప్పుడు అనిపిస్తుంది అనమాట, ఇట్లా కాదు ఇట్లా పెంచితే బాగుంటుంది. పిల్లలు తప్పు ఎవరూ కాదు, మనం పేరెంట్సే చేస్తున్నాం.